గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. రాష్ట్ర ప్రజలకు V6 న్యూస్ తెలంగాణ గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న కేంద్రం కరువు సాయం కింద రాష్ట్రానికి 791 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం తెలిపింది. నిజానికి ఇది ఎక్కువ యూపీఏ గవర్నమెంట్తో చూస్తే ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. అయితే విమర్శకులు మాత్రం చాలా తక్కువ వచ్చింది, పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఇంకా ఎక్కువ రావాల్సింది, చాలా తక్కువ వచ్చిందని చెప్పి చర్చ జరుగుతుంది బయట. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న రాష్ట్రంలో మొత్తం భోగి సంబరాలు అమరని అంటే ఒక రకంగా చెప్పాలంటే అటు తెలంగాణలో కూడా పల్లెలు కూడా భోగి తర్వాత సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ జరిగాయి. ఒకటి ఆగాఖాన్ అకాడమీలో శంషాబాద్ దగ్గర, ఇంకోటి నెక్లెస్ రోడ్లో జరిగినటువంటి కైట్ ఫెస్టివల్లో కవిత పాల్గొన్నారు. అది మరో వార్త. తర్వాత యాజ్ యూజువల్గా 2-3 రోజుల నుంచి పండగ వాతావరణం ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం ఏం తగ్గట్లేదు. అలాగే అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కూటమి కలిపి బాగానే ప్రచారం చేస్తున్నాయి. నిన్న లక్ష్మణ్ అన్నారు, బీజేపీ లక్ష్మణ్, కవిత 20,000 కోట్లు ఇస్తేనే బీజేపీ కోటేస్తా అన్నారు, ఇప్పుడు 43,000 కోట్లు ఇచ్చాము, ఓటేస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు. అయితే కేటీఆర్ అంటున్నారు, ఈ జాయినింగ్స్ చూస్తుంటే అప్పుడే మేము గెలిచినట్టు కనిపిస్తుందని చెప్పి కేటీఆర్ అన్నారు. జైపాల్ రెడ్డి అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అని ఎందుకంటే చాలా పథకాలు ఇచ్చాం కానీ మేము చెప్పుకోలేకపోయాము, ఈ అబద్ధాల ప్రచారం మాకు రాదని చెప్పి జైపాల్ రెడ్డి అన్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి సీనియర్ నేత బద్దం బాలరెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మన్ని గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత సిపిఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు అనుకున్నాం. దయాకర్ గారు, కేంద్రం నిన్న కరువు సాయం కింద 791 కోట్ల నిధి ఇవ్వడానికి ఓకే చెప్పింది. యూపీఏ గవర్నమెంట్తో పోలిస్తే మేము చాలా ఇచ్చాం అని చెప్పి రాధామోహన్ సింగ్ అన్నారు. సో ఈ సాయంతో రాష్ట్రంలో ఉన్న కరువుతో దెబ్బతిన్నటువంటి ప్రాంతాలకి ఆ రైతులకి కొద్ది సాయం అంటూ అనుకోవచ్చా? ఒకటి 2 అంశాలు. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంగప్ప గారు. 2 అంశాలు దీంట్లో. ఒకటేమో ఒక ధనిక రాష్ట్రం అనేది, రెండవదేమో కరువు. ఈ రెండింటికి సంబంధించి కరువును ధనిక రాష్ట్రానికి ఇచ్చినట్టుగా ఇచ్చిన పరిస్థితి ఉన్నది. 2,800 కోట్ల రూపాయలు పైచిలకు అడిగిండ్రు. దాదాపు అడిగితే మహారాష్ట్రకేమో 4,000 కోట్లు అడిగితే 3,050 కోట్లు ఇచ్చిండ్రు. మధ్యప్రదేశ్కు 4,800 అడిగితే 2,000 కోట్లు ఇచ్చిండ్రు. ఇట్లా ప్రతి రాష్ట్రానికి అడిగిన దాంట్లో సగమైన ఇచ్చిన పరిస్థితి ఉన్నది, కానీ మనకు 30% కూడా ఇచ్చినట్టుగా లేదు. కానీ రైతుల ఆత్మహత్యల మీద మనం ఎంత చర్చ పెట్టినాం, దాదాపు ఒక అఫీషియల్గానే 400 పైచిలకు ఆత్మహత్యలు జరిగినాయి. అంటే ఈ ఏదైతే కరువు ఉన్నదో దాన్ని అసెస్ చేయడంలో అధికారులు కూడా కొంత అలసత్వం చేసిండ్రు అనేది మనం చర్చ జరిగింది. 2,500 కోట్లు మాత్రమే కాదు, ఎక్కువ కరువు ఉన్నదనే అంశం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇది ఇచ్చినందుకు స్వాగతించాల్సిందే కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ ఇచ్చింది మాత్రం మేము మిగతా యూపీఏ గవర్నమెంట్ కంటే ఎక్కువ ఇచ్చినాము, ఆ గవర్నమెంట్ కంటే ఎక్కువ ఇచ్చిన కంపారిజన్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా మనల్ని సాటిస్ఫై చేసేది కాదు. వాస్తవంగా తెలంగాణ ఇప్పుడు ఫిజికల్ రూపం మాత్రం చాలా బలహీనంగా ఉన్నదనేది చెప్పకనే చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఆంధ్రప్రదేశ్ కరువు లేకున్నా మీరు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేసినారు. 2,000 కోట్లు జరిగితే అక్కడ 430 కోట్లు ఇచ్చిండ్రు. అక్కడ ఆడ సర్ప్లస్ రెవెన్యూ లేదని చెప్పినప్పటికి కూడా వేరే పథకాలకు మీరు దాదాపు 50,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఆంధ్రాకి ఇస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీన్స్ అక్కడ కరువు పరిస్థితులు తెలంగాణతో కంపేర్ చేసుకోవడానికి అవకాశమే లేదు. అక్కడ వర్షాలు తర్వాత ఎల్నినా ఎఫెక్ట్ కొంత వరద ఉధృతి వచ్చినప్పటికి కూడా మన స్థాయి లేదు. ఇప్పటికీ నాకున్న అంచనా మేరకు 44% దిగింది పంట దిగుబడి. ఇప్పుడు మనం వినియోగిస్తున్న పవర్ ఏదైతే ఉందో రైతుల త్యాగం వల్ల వచ్చిన పవర్ ఇది. ఒక సర్ప్లస్ ఒక మెగా యూనిట్ కూడా మనం జనరేట్ చేయకుంటే ఎందుకు మనకు సరిపోతుంది, ఎక్కడి నుంచి కొనకుండా కూడా? అంటే ఇప్పుడు బోర్ల నుంచి కానీ బావుల నుంచి కానీ మనం వినియోగం లేదు కాబట్టి మనకు పవర్ ఈరోజు వచ్చింది. అయితే మీరు ఒకసారి దిగుబడిని కనుక గమనిస్తే ప్రతి జిల్లాలో దాదాపు 60%కు 100% నుంచి 60%కు దిగుబడి పోయింది. కమర్షియల్ క్రాప్స్తో పాటు వరి అయితే మొత్తంగా పోయిన పరిస్థితుల్లో ఇవి పెట్టడంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదని నేను గతంలో చాలాసార్లు మన వేదికనే చర్చ జరిగింది. కానీ నాకున్న పరిధి మేరకు, నాకున్న అవగాహన మేరకు ఇది చాలా అతి తక్కువ అమౌంట్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అసలు 2,500 కోట్లలో 90% ఇవ్వాల్సిన పరిస్థితిని, ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితిని, ఇది కూడా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కూడా చాలా సీరియస్గా కరువు పరిస్థితిలో ఉన్న దాన్ని గుర్తించి ఇటు ఎక్కువ ఇస్తే రైతులకు ఇంకా మేలు జరిగేది. అంటే
ఈ వచ్చే కరువు కూడా మీరు కేటగరికల్గా చేసిండ్రు. మత్స్యశాఖ కానీ, పశుసంవర్ధక కానీ, గ్రామీణ తాగునీటి కానీ, పట్టణాల తాగునీటి కానీ ఇట్లా బైఫర్కేట్ చేసిండ్రు. మీరు ఇచ్చింది వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో కూడా యాడ్ కావట్లేదు. వ్యవసాయ సంబంధ కరువు మనకు 8,863 కోట్లు, మీరు ఇచ్చింది ఇప్పుడు 791 కోట్లు. అంటే కనీసం వ్యవసాయ కరువు కూడా ఈక్వేట్ కానీ మనం డబ్బునిచ్చినాం. కాబట్టి ఇది కేంద్రం మళ్ళొకసారి ఆలోచించాల్సిన, ఈ రూపంలో కాకుండా ఇంకో రూపంలో అయినా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి అనేది నాకు అభిప్రాయం. రైట్. జులకంఠ రంగారెడ్డి గారు, కేంద్రం ఇచ్చినటువంటి కరువు సాయం ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో కొంతవరకైనా సమస్యలు తీర్చే అవకాశం ఉందా లేదా? కాంగ్రెస్ అంటుంది సరిపోదంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కూడా కరువు అనేది తీవ్రంగా ఉన్నది. వేసుకున్నటువంటి పంటలు మొత్తం కూడా పూర్తిగా 95% పంటలు మొత్తం కూడా ఎండిపోయినాయి. తర్వాత ఏంటంటే దెబ్బతినటం అనేది జరిగింది. ఒక్క జిల్లాలో జరిగినటువంటి నష్టం కూడా కాదు ఇప్పుడు ఇచ్చింది. 900 కోట్లు అంటే గవర్నమెంట్ 3,000 కోట్లు కావాలని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అడగటమే తక్కువ. ఎందుకంటే ఎప్పుడూ పొద్దున్న లేస్తే ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం అని చెప్పుకుంటూ తర్వాత ఆలస్యంగానైనా వాళ్ళు ఏంటంటే కరువు సహాయ నిధులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత ఏంటంటే కేంద్రం నుంచి కూడా అధికార బృందం వచ్చి వాళ్ళు పర్యటించి స్వయంగా చూశారు. నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళని కలిసి చెప్పాం, అయ్యా ఏ పల్లెకు పోయినా ఎక్కడ పోయినా కూడా మరి కరువు అనేది చాలా తీవ్రంగా ఉన్నది. తర్వాత ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1,500 మంది రైతులు ఆత్మహత్యలు పాల్పడటం జరిగింది. తర్వాత వేలాది మంది ప్రతిరోజు కూడా బయట రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. తర్వాత ఏంటంటే అనేక మంది ఒక పూట తిని పస్తులు ఉండవలసిన పరిస్థితి వస్తుంది. పశువులకు కూడా పశుగ్రాసం లేక, మేత లేక చిన్న మధ్యతరగతి రైతులు కవేలేలకు అమ్ముకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని తట్టుకొని మరి మన తెలంగాణ ప్రజలు ఇక్కడ నిలబడి బ్రతకాలంటే మాత్రం పెద్ద ఎత్తున మీరు కనీసం జిల్లాకు ఒక 5 కోట్ల రూపాయలైనా మీరు ప్రత్యేకంగా 500 కోట్లైనా ప్రత్యేకంగా ప్రతి జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి ఆ రకంగా కోరటం అనేది జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే 2,600 కోట్లు. మేము డిమాండ్ చేసింది అది రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తక్కువ అని మేము అదే అడిగేది. రాష్ట్ర ప్రభుత్వం అడగటంలోనే తక్కువగా అడిగింది. ఆ అడిగిన 3,000 కోట్లు కూడా ఇవ్వలేదు. దాంట్లో 900 కోట్లే ఇచ్చారు. కనీసం ఒక్కొక్క జిల్లాకు ఒక 500 కోట్ల రూపాయలని ఇస్తే తప్ప తెలంగాణ ప్రజలు ఇక్కడ నిలబడి బతికేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము కోరటం అనేది జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సహాయం ఏదైతుందో కేంద్రం ఏమాత్రం కూడా సరిపోయేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే ఒక్కొక్క జిల్లా నుంచి 1,00,000 మందికి పైన బయట రాష్ట్రాలకు వలసలు పోయారు. పశువులు గ్రామాల్లో లేవు. పశువులను మొత్తం కూడా ఏంటంటే వాళ్ళకు మేత లేక, పశుగ్రాసం లేక కబేలాలకు అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉన్నది. చేతి వృత్తిదారులు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో వలసలు పోవడం అనేది జరిగింది. అందుకనే తెలంగాణ ప్రజలు గ్రామాల్లో ఉండి వాళ్ళు బ్రతకాలన్నా, తర్వాత ఏంటంటే వాళ్ళు వలసలు పోకుండా ఉండాలంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ కరువు సహాయక నిధులు ఏవైతున్నాయో ఏమాత్రం కూడా సరిపోవు. కనీసం ఒక్కొక్క జిల్లాకు ఒక 500 కోట్ల రూపాయలు ఏమిటైనా కేటాయిస్తే తెలంగాణ ప్రజలు ఏంటంటే నిలబడి అక్కడ బతకగలుగుతారు తప్ప ఇంకోటి కాదు. అవసరమైతే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ నిధులు సరిపోవని చెప్పేసి అన్ని పార్టీలని అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్రం దగ్గర పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒక బలమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి, అయ్యా మీరు ఇచ్చినటువంటి నిధులు సరిపోవు, ఏమాత్రము మీరు నిధులు పెంచండి, మాకు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఏంటంటే మరి తెలంగాణ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సంక్రాంతి పండుగ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇంత నిరుత్సాహంగా బాధాకరంగా సంక్రాంతి పండుగ అనేది జరగలే. సంక్రాంతి పండుగ రైతుల పండుగ, సంక్రాంతి అంటే రైతుల పండుగ. పశువులు లేవు. పశువులని ప్రత్యేకంగా ఏంటంటే శుభ్రంగా వాటిని కడిగి వాటిని పూజ చేసి తర్వాత సంతోషంగా ఉండేటువంటి పండుగ. కానీ రైతులు కానీ గ్రామీణ ప్రాంతాలు ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితి లేదు, బంధువులని పిలుచుకునేటువంటి పరిస్థితి లేదు. చాలా బాధలో ఇవాళ సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితి అనేది పోవాలంటే మాత్రం కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే అనేక అవసరాలకు ఖర్చులు చేస్తూ ఉన్నారు. ఆ అడగని వాటికి కూడా ఇస్తూ ఉన్నారు, అడగని దేవుళ్ళకి ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కొంత బడ్జెట్ కేటాయించాలి. కేంద్రం ఇచ్చేదాంతో పాటు రాష్ట్రం కూడా కొంత కేటాయించి
ఆ రకంగా సహాయక చర్యలు చేపడితే తప్ప లేకపోతే తెలంగాణ ప్రజలు బతికేటువంటి పరిస్థితులు లేకుండా పోతా ఉంది. రైట్. గోవర్ధన్ రెడ్డి గారు, నిజానికి ఈరోజు సంక్రాంతి రోజు మనం సంక్రాంతి పండుగ రైతుల పండుగ గురించి మనం గొప్పగా ఉంది అని చెప్పి మాట్లాడుకోవాల్సిన రోజు నుంచి ఈరోజు మనం కరువు గురించి రైతుల ఇబ్బంది గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. సరే, కేంద్రం ఇచ్చినటువంటి ఆ సాయం సరిపోయే విధంగా ఉందా లేదా? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం ధనిక రాష్ట్రం అని అనుకున్నా కూడా ఎంత ధనిక రాష్ట్రమైనా కరువు కాటకాలతోనూ నిజంగా కరువు రాష్ట్రంగా తయారైంది. మనం ఎంత రాష్ట్రం చెప్పుకున్నా కూడా ఎంత మన కొండలను కరిగిపోతాం మన సామర్థ్యం ఉంది. ఇప్పుడు ధనిక రాష్ట్రం ఉంది ఫస్ట్లో, ఇప్పుడు కరువు కాటకాలతో మొత్తం కొంచెం ఇబ్బందులు ఉన్న మాట వస్తే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 2600 కోట్లు అడిగితే దాదాపు 790 కోట్లు మాత్రం ఇచ్చింది. దానికి గాను కొంత వివిధ రాష్ట్రాలు మహారాష్ట్ర 4200 కోట్లు అడితే 3050 కోట్లు ఇచ్చింది. అలాగే మధ్యప్రదేశ్ 4008 కోట్లు అడితే మనకే తక్కువ, తెలంగాణ రాష్ట్రానికే చాలా తక్కువ ఇచ్చింది. గతంలో చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రం చూస్తే ఆంధ్రప్రదేశ్కి వద్దన్నా కూడా అంటే ఇవ్వదని కోరట్లేదు. దాంతోపాటు ఇది కూడా కొత్త రాష్ట్రానికి కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. దాదాపు 60 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులకు గురవుతుంది, ఎంతో వెనుకబడి రాష్ట్రం కూడా ఉంది. దాంతోపాటు దీన్ని కూడా ఇస్తే ఇది కూడా కొంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా చేస్తే ఏదో ఇప్పుడు ఉన్న కేంద్ర మంత్రులు అనుకోండి, ఇక్కడ ఉన్న రాష్ట్ర ఎమ్మెల్యేలు అనుకోండి, రాష్ట్ర ప్రెసిడెంట్ అనుకోండి బీజేపీ ఏదో ఉత్తగిచ్చినట్టు పుణ్యానికి ఇచ్చినట్టు ఇన్ని కోట్లు ఇచ్చిన అన్ని కోట్లు అని చెప్పడం రాష్ట్రానికి కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి అన్ని 29 రాష్ట్రాలు ఇదే రాష్ట్రం ఉంది కాబట్టి తప్పనిసరి ఇస్తుంది తప్ప ఇదే దీనికి ఉదాహరణ ఇచ్చింది లేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర కరువు ఉందని చెప్పినా కూడా 700 కోట్లు చిల్లర ఇస్తే 791 కోట్లు ఇస్తే ఎంతవరకు కరెక్ట్ కాదు. నిజంగా కూడా రాష్ట్రం రైతులు చాలా ఇబ్బందులు ఉంది. ఇంకా పెద్ద మొత్తం ఇస్తే ఇంకా రాష్ట్రానికి రైతులకు అందుతుందని మా కోరిక. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉదాహరించి కంపల్సరీ ఇవ్వాలని కోరుతున్నాం. నాయకుని చెప్పి అన్ని పక్షాలను తీసుకొని ఢిల్లీ వరకు పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అన్ని పక్షాలు తీసుకుపోతున్నా ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం విధి విధానం ఉంటుంది. కంపల్సరీ ఇన్ని కోట్ల రూపాయలు ఇబ్బంది ఉందని చెప్పినా కూడా ఒత్తిడి తీసుకురావడం తప్పే. బాలరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, కేంద్రం ఇచ్చిన సాయం ఏమైనా సరిపోతుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కరువు మాత్రం చాలా అన్ని మండలాల్లో ఉన్నటువంటిది మనకు బాగా తెలియదని కాదు. అందులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి అధ్యయనం చేయడానికి పంపినటువంటి బృందం ఏదైతుందో ఆ బృందానికి సరి అయినటువంటి ఏదైతే మీ కరువు విషయంలో అందించాలనో అది అందించలేనటువంటి పరిస్థితి నేను అనుకుంటా. ఇప్పుడు 2600 కోట్ల రూపాయల విషయం అని అంటున్నారు మీరు. 2600 కోట్ల రూపాయలకైనా కూడా 791 కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేస్తున్నది. మిగతా విషయంలో నీటి విషయంలో కానీ, మిగతా ఆత్మహత్యల విషయంలో కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఏవైతే ప్రణాళికాబద్ధంగా ఇవ్వాలనో ఆ పద్ధతిలో ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. అది మనము డిమాండ్ చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రంగారెడ్డి గారు చెప్పినారు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక బృందాన్ని తీసుకుపోయి మాకు 2600 కోట్లు అడిగితే ఇతర రాష్ట్రాలకు 50% ఇచ్చిండ్రు, మరి మాకు 1/3 లేకపోతే 1/4% మాకు ఇచ్చిండ్రు అనేది అడగడంలో తప్పేం లేదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కరువును రైతులను ఆదుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నష్టానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి, చేయొద్దని అంటలేను. కానీ నేను మళ్ళీ ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నా. మిగులు రాష్ట్ర బడ్జెట్ అయినప్పటికీ కూడా మరి 791 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి మీరు కూడా ఒక 800 కోట్ల రూపాయలు అండి. 800 అంటే 1600 కోట్ల రూపాయలు అవుతాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా మనము అడగడం అవసరము, మనం ఇవ్వడం కూడా అవసరమే. కానీ కేవలం ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతోనే మేము సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే మరి రైతులను ఎట్లా కాపాడగలుగుతుంది? కేంద్రం మాత్రం ఇంతే ఇస్తుంది, కేంద్రం దేశం మొత్తం ఆలోచిస్తుంది. కేంద్రం లేదు ఇప్పుడు లేదు అంటే కేంద్రం కేవలం తెలంగాణ గురించే కాదు కదా, మిగతా రాష్ట్రాలు, మహారాష్ట్రలో కూడా కరువు వచ్చింది, మధ్యప్రదేశ్లో కరువు వచ్చింది, ఉత్తరప్రదేశ్లో కరువు వచ్చింది. అటువంటి రాష్ట్రాల్లో కూడా అడుగుతుంటారు కదా. దానికి మనము కేంద్రము మొత్తము అడిగిన బడ్జెట్ గతంలో ఉన్నట్టు ఇప్పుడు దయాకర్ గారు చెప్పినారు, గత ప్రభుత్వం ఇవ్వలేని దానికంటే ఎక్కువ ఇచ్చినామంటే అది సరే, వారు విమర్శించడానికే పనిస్తుంది. గతంలో ఇచ్చింది ఎంత? మీరు 1000 కోట్లు అడిగితే 100 కోట్లు 200 కోట్లు. మరి ఇవాళకి ఈ ప్రభుత్వము అసలు నువ్వు అడిగింది ఎంత? నిజంగా చెప్పాలంటే ఈ నమస్తే తెలంగాణ పత్రికలనే వచ్చింది, రాష్ట్రం అడిగింది 1200 కోట్లని. మరి ఈ ఫిగర్ ఎక్కడ వచ్చింది?
1200 కోట్లు 2600 కోట్లు, మరి దీనికి తేడా ఏంది ఇప్పుడు అంటే ఇది- అడిగిన దానికి ఇదేమో 2/3 ఇచ్చిందా లేదా అది చూడు నువ్వు అసలు. ఇప్పుడు ఇదేమో వీళ్ళేమో ఎన్నికల కొరకు తెచ్చిన చర్చ ఇదంతా దాన్ని మనం ఎన్నికలకే పూయనక్కర్లేదు. ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్లో ఎట్లుంటదంటే ఇప్పుడు మీకు సర్ప్లస్ ఎన్నికలకు పూసుకోవడానికి అయితే ఎన్నికలకి ఎందుకు అవుతుంది? దానికైనా బృందం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వరంగల్ ఎలక్షన్ టైంలో చూసాం, అప్పుడు ఇళ్ళ విషయంలో కూడా చూసాం, అప్పుడు ఇల్లు ప్రకటించడం దానికి ఎలక్షన్ మంత్రులు సంబంధం కూర్చున్నారండి 45,000 ముగ్గురు కోట్ల మంత్రులు రూపాయల కూర్చొని రోడ్లకు కూడా నిర్ణయం ఇచ్చిండ్రు తీసుకున్నారు. కేంద్రం. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రకంగా జరగడానికి ఇది రాజకీయం చేయడానికి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు దీని చర్చను తీసుకురావడం వెనక ఇంటెన్షన్ అది ఉన్నది. కానీ నేను ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఒక సర్ప్లస్ చాలా బలంగా ఉన్నది. ఏంటి అంటే మీరు క్రూడ్ ఆయిల్ కానీ బారెల్ రేట్ కానీ మీకు ఇక అక్కడ 30 రూపాయలకు $30 వస్తుంటే మీరు అదే రేట్ను ప్రైస్ చేసి 4,50,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర బడ్జెట్ ఖాతాకు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు అనేటోడు ప్రముఖుడు కాబట్టి ఒక 50% ఆఫ్ ది మీరు బడ్జెట్ని కనుక ఇటు అలకేట్ చేయగలిగితే, ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు ఆ రోజు సబ్సిడీ ఇచ్చి మీకు ఇంత కంపెన్సేషన్ ఇవ్వగలిగినాం. ఆ రోజు దాదాపు 70 రూపాయలకే నేను లీటర్ పెట్రోల్ 50 రూపాయలకే డీజిల్ ఇచ్చేసి కూడా ఒక సబ్సిడీని నేను ఐఓసీకి కానీ మిగతా ఆయిల్ కంపెనీలకు ఇస్తూనే నేను ఈ కంపెన్సేషన్ ఇవ్వగలిగిన. నీకు ఇప్పుడు 4,50,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్, నీకు 17 లక్షల కోట్ల బడ్జెట్ అయితే దానికి తోడుగా మిగులు నీకు ఇప్పుడు ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి కూడా వీలైనంత ఉన్నప్పుడు ఎక్కువ కేటాయిస్తే నష్టమేందని నా చర్చ. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఒకటి అధిక వర్షాల వల్ల అధిక కరువు వల్ల నష్టపోతున్న పరిస్థితుల్లో మనం ఒక 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా మనం ఇచ్చుకోగలిగితే 2,000 కోట్లేంది, మీరు 1,200 కోట్లు వాళ్ళు అడిగితే మీరు 1,800 కోట్లు ఇచ్చిన నష్టం లేని స్థితి ఉన్నదనే నా అభిప్రాయం. అంటే కేంద్రం గనక ఆర్థిక లోటు ఉన్నప్పుడు చెల్లించలేని స్థితి ఉంటే అది ఎవరికి? మహారాష్ట్రలో మాత్రం బీజేపీ గవర్నమెంట్ ఉంది, 3,000 కోట్లు ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇంకా మా విదర్భలో చాలా విపరీతమైన మహారాష్ట్రకి ఇచ్చినందుకు మన ఏడుపు. వాళ్ళ డిమాండ్ లేదా ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్రకి కూడా ఇచ్చినందుకు మన ప్రాధాయపడుతున్నారు ఏడుపు. కాబట్టి మనకు కావాలనేది మన చర్చ. ఈ ప్రభుత్వము లేట్గా మేల్కొన్నది. ఈ ప్రభుత్వం అసలు ఈ రోజు వరకు కూడా సరి అయినటువంటి మండలాల విషయంలో కరువును ప్రకటించలేకపోయింది. సరైనటువంటి సమయంలో కరువును ప్రకటించినట్టయితే మనకు కూడా ఎక్కువ వచ్చేది. మీరేమో నిద్రలో ఉంటారు, వాళ్ళేమో మేల్కున్నారు కాబట్టి వాళ్ళు అడిగిన దానికి సమానం వచ్చింది. నిద్రలో ఉన్న వాళ్ళకు తక్కువ వచ్చింది, దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం గతంలో కూడా చూసినాం నీళ్ళ పంపిణీ విషయం కొద్దితో సాయి ఇంకెక్కువ బాలేట్ అన్న. ఇప్పుడు లేట్ అయినందుకు ఒక రకంగా చెప్పాలంటే లేటుగానైనా మీరు స్పందించారే అని చెప్పేసి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఏదున్నా దీంట్లో ఒకటన్నా 800 కోట్ల రూపాయలు వారు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏంటంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలాగా వీళ్ళు ముందు స్పందించి తర్వాత సమాచారం అంతా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదికని పంపించే విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం ఆలస్యంగా స్పందించి వాళ్ళు రిపోర్ట్స్ అనేవి పంపించడం అనేది జరిగింది. ఇది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో పొరపాటు ఉన్నది. కాబట్టి ఏంటంటే ఆలస్యంగా వీళ్ళు పంపించినా కూడా వీళ్ళు చేయవలసినటువంటి ఒత్తిడి కేంద్రం మీద ప్రధానమంత్రి గారి మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి కూడా వాళ్ళు సరిగా చేయలేదు. దాని ఫలితంగా ఏంటంటే దానికి రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ వేరే ఏదైనా ఉండొచ్చు. కారణం ఏదున్నా ప్రజలను ఆదుకోవాలి. వారు అక్కడ కేంద్రంలో అధికారులు ఉన్నారు, వీళ్ళు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. రాజకీయాలు పక్కకు పెట్టి ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, కరువు గురై ఉన్నారు కాబట్టి అవసరమైతే అందరినీ కలుపుకొని తర్వాత ఏంటంటే ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఒక్క నిమిషం, కేంద్రం దగ్గర ఇప్పుడు నిధులు ఏంటంటే పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ ఆయిల్, పెట్రోలు దీనికి సంబంధించి దగ్గర ఏంటంటే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళు, అది ప్రజల డబ్బు, అది ప్రజల మీద అదనంగా వాళ్ళు వసూలు చేసేటువంటి డబ్బు తప్ప ఇంకోటి కాదు. ఆ డబ్బంతా ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి అదనంగా ఇవ్వటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళు ఇవ్వటంతో పాటు రాష్ట్రం బాధ్యత ఏంది? రాష్ట్రం కూడా కొంత యాడ్ చేయాలి. రెండు అంశాలే కాదు, పంట నష్టంలో కూడా నష్టం జరిగింది బాలరెడ్డి గారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఏం దీంట్లో మంచిగా చేసినా లేదు. ఎందుకంటే వెయ్యని పంట కూడా నష్టమే, వేసిన పంట నష్టాన్ని పంపిండ్రు. తర్వాత వర్షాభావ పరిస్థితుల్ని -72ను -62ను 16 అంటే సంవత్సరపు సగటును వర్షపాతాన్ని చేయడం వల్ల వచ్చిన నష్టం ఇది. మనకు నష్టాన్ని ఇప్పుడు 2,600 కోట్లని 1,200 కోట్లని చర్చ కంటే కూడా ప్రైవేట్ అంచనాని 6,000 కోట్ల పైచిలకు వచ్చిన పరిస్థితి ఉన్నది మనం మిగతా ఇంటలెక్చువల్స్ చూసినప్పుడు. ఇలాంటివి తేవడం ఒకటి. సరే కేంద్రంతో టీఆర్ఎస్ రొమాన్స్ కొరకేందో కానీ ఆ రకమైన ఒత్తిడి తీసుకురాలేదు.
తర్వాత విపక్షాలను ఇప్పుడు రంగారెడ్డి గారు అన్నట్టు విపక్షాలను ఇప్పటికైనా కొంత ప్రెషర్ తీసుకొచ్చి మాకు సర్దుబాటు ఖాతా కింద కొంత ఎక్కువ చేసే ప్రయత్నం కూడా చేయాలి. 231 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించింది. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం 3,000 చిల్లర కరువు 3,000 కోట్ల చిల్లర కరువు కావాలని కోరింది. ఈ రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం వచ్చిన నివేదికలు తీసుకొని 2,600 కోట్లు సరిపోతుంది. వాళ్ళు ఇచ్చిన నివేదికలకే 790 కోట్లు ఇచ్చారంటే దీనికి ఇంతకన్నా దారుణమే ఉంటుందా? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరఫునే వచ్చిర్రు. ఇక్కడ మనం 3,000 పైచీలకు అడిగినాం. 3,000 కోట్ల పైచీలు 2,600 కోట్లు వాళ్ళే నిర్ధారించారు. వాళ్ళు నిర్ధారించిన దానికి దిక్కులేదు. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నాడు 2031 కరువు మండలాలను ప్రకటించినామని చెప్పారు. అది కూడా అశాస్త్రీయ. ఇప్పుడు మన రంగారెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క మండలానికి 500 కోట్లు అన్నాడు. జిల్లాకు అన్నాడు 1000 కోట్లు 500 కోట్లు అడిగితే అడగొచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అఖిలపక్షం వెళ్ళి 231 మండలాలు అయితే ఒక్కొక్క మండలానికి 100 కోట్లు అడిగినా కూడా 2,300 కోట్ల రూపాయలు అయితే రావాలి కదా. మరి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మరి అఖిలపక్షాన్ని తీసుకుపోయి అడుగు 100 కోట్లు వస్తాయి. ఇప్పుడు రంగారెడ్డి చెప్పినట్టు జిల్లా కాదయా, నీకు మండలానికి 100 కోట్లు ఇవ్వమని చెప్పు, డిమాండ్ చేయి. మేము వస్తాము, మేము వచ్చి కూడా అడుగుతాము, లక్షల కోట్ల. హైదరాబాద్లో ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ హిట్ బాగా కొనసాగుతుంది కదా, దానికి సంబంధించి ప్రధాన పార్టీ నాయకులందరూ కూడా రోజు ఒక పెద్ద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిన్న కేటీఆర్ గారు ఒక విషయం చెప్పారు, నిన్న కూడా జాయినింగ్ జరిగాయి, ఈ జాయినింగ్స్ చూస్తున్నట్టయితే అప్పుడే గెలిచినట్టు అనిపిస్తుంది అన్నారు. జూలకంఠ రంగారెడ్డి గారు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ హైదరాబాద్లో జరిగేటువంటి ఎన్నికలు చూస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికలు జరగటం లేదు. తర్వాత ఏంటంటే వరుసగా చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రజల మీద ఇంటి పన్నులు వేశారు, కరెంటు బిల్లులు పెంచారు, నీటి నల్లా బిల్లులు పెంచారు, విపరీతమైనటువంటి భారాలు వేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఓట్లను దృష్టిలో పెట్టుకొని తర్వాత బకాయిలన్నీ కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలన్నీ కూడా బోర్డులన్నీ కూడా వాళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరం అంతా ఎటువైపు చూసినా కూడా నింపి పెట్టేయారు. ఒకటి జిహెచ్ఎంసీ కమిషనర్ మనం తీసేస్తున్నాం, అన్ని ఒక్కటి కూడా తీసేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు తీసేసామని చెప్పారు. మెట్రోకి సంబంధించినటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి పిల్లర్ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫ్లెక్సీ బోర్డ్స్ అన్ని కూడా పెట్టడం అనేది జరిగింది. అవి కనిపిస్తూనే ఉన్నాయి, ఎక్కడ తీసేయలేదు. తర్వాత ఏంటంటే ఇవాళ ఎన్నికలు మొత్తం కూడా డబ్బుమయం. ఒక్కొక్క కార్పొరేటరు పోటీ చేసేటువంటి ఒక్కొక్క కార్పొరేటర్కు ₹1,00,00,000 ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ రకంగా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. తర్వాత అధికార బలము. ఈ జాయినింగ్ చూస్తే గెలిచినట్లే ఉంది అని కేటీఆర్ గారు అంటున్నారు. మీరు ఇంకా కోట్లు ఖర్చు పెడతారు, ఖర్చు ఎక్కడ పెడతారు, గెలిచిపోయినా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఎన్నికలే జరగకపోతే ఇంకా ఓట్లే లేదు. తర్వాత అవును అంటే వాళ్ళు చేసే మేనేజ్మెంట్ అట్లా ఉంది. మొత్తం కూడా అన్ని వైపులా ధన బలం, తర్వాత ఏంటంటే అధికార బలం, ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ధీమాతోటి మాతోటి ధనంలో తట్టుకోలేరు. తర్వాత ఏంటంటే మేము చేసినటువంటి తప్పుడు ప్రచారం అబద్ధాలలో మాటల్లో తట్టుకోలేరు. తర్వాత ఏంటంటే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని మొత్తం కూడా చేర్చుకునేటువంటి విషయంలో తట్టుకోలేరు. ఏ విషయంలో మాతో తట్టుకోలేరు కాబట్టి ఇక మేము గెలిచినట్టే అని వాళ్ళు చెప్పడం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే అప్పుడు ఎవరు గెలుస్తారు అనేది అర్థమైంది, కానీ అప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. బాలరెడ్డి గారు మేము ఆల్రెడీ గెలిచామంటున్నారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు చెప్పుకోవడానికి ఏంది, వాళ్ళు చేసే పనులన్నీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో పచ్చి అబద్ధాలతోనే, లేకపోతే కార్పొరేషన్ అధికార దుర్వినియోగం చేసి, ముఖ్యంగా కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు అయితే కేటీఆర్ గారే మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి తీసుకొని ఈ రకంగా వాళ్ళు అధికార బలంతోనే ఈ రకంగా గెలుస్తామని చెప్తున్నారు. నిజంగా ప్రజల బలం కాదు. ఎందుకు చెప్తున్నానంటే గత 3 నెలలు 4 నెలల నుంచి కూడా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా ఓట్లను వాళ్ళు డిలీట్ చేసిండ్రు 6,30,000. ఆ ఓట్లు డిలీట్ అయిన తర్వాత కనీసము డివిజన్స్ అన్న సక్రమంగా సైంటిఫిక్గా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బౌండరీస్ ప్రకారంగా చేస్తారంటే అది చేయలేదు. వినండి దయచేసి. ఒక డివిజన్స్ డీలిమిటేషన్ మొత్తంలో కూడా
తారుమారు చేసేసారు. అంటే మజ్లిస్ యొక్క చెప్పు చేతుల నుండి మజ్లిస్ గెలవడానికి అసలు వాళ్ళు డివిజన్ సెన్స్ కూడా ఓల్డ్ సిటీ కానీ లేకపోతే న్యూ సిటీలో కానీ కొంత మాత్రం పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు డీలిమిటేషన్ విషయంలో. ఇక మూడోది ఏంటంటే కోర్టు మొట్టికాయ వేస్తే కానీ ఎలక్షన్ జరపలేదు. అసలు 20 రోజులు నెల రోజులు జాప్యం చేసి మరి రిజర్వేషన్ ప్రకటించమంటే ప్రకటించలేము. మొత్తం మీద ఎట్లా ప్రకటించారు? ఒక్కొక్క అసెంబ్లీలో అయితే ఒక్కరు కూడా జెంట్స్ లేకుండా అందరు లేడీసే. ఇప్పుడు సికింద్రాబాద్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సనత్ నగర్ కానీ అంటే ఓల్డ్ సిటీలో కానీ అదే రకంగా ఇంకా కొన్ని బీజేపీ ఎక్కడైతే బలం ఉందో, తెలుగుదేశం ఎక్కడైతే బలం ఉందో వీళ్ళు గెలుస్తారన్న దగ్గర తారుమారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుగురించే రెండో విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుకు వాళ్ళు చాలా ప్రోత్సహిస్తారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రకటన మేము గెలుస్తామన్నారు, మరి ఎందుకయ్యా 16వ తారీఖు దాకా కూడా అభ్యర్థులు వస్తే మేము టికెట్ ఇస్తామని ఎందుకు దౌర్భాగ్యంగా ఎట్లా గెలుస్తారా మీరే చెప్పండి. అంటే 16వ తారీఖు దాకా కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళకు మేము టికెట్ ఇస్తామంటే దౌర్భాగ్యమా? కేటీఆర్ గారే చెప్పారు స్పష్టంగా. 16వ తారీఖు దాకా వచ్చిన వాళ్ళకు కూడా నేను టికెట్ ఇస్తాను ఇదే కేటీఆర్ చెప్పాడు. మరి దౌర్భాగ్యం కాకపోతే నాకు అర్థం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో మేము గెలవడానికి ప్రణాళిక వేసుకున్న పరిస్థితి ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో నాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సానుకూలత పెరిగింది. మొన్న దిగ్విజయ్ సింగ్ గారి మీటింగ్ల తర్వాత పెద్ద ఎత్తున జనం రావడం ఒకటి, వాళ్ళ వైపు నాయకులు లేక గారిని చూసి జనమంతా మీకు వచ్చేసినారా? నేను 2 మీటింగ్లు అడ్రస్ చేసిన. నేను ఖైరతాబాద్ ఉన్నా, తర్వాత ఎల్బీ నగర్ ఉన్నా. మీరు ఒకవేళ ఒక నియోజకవర్గ స్థాయిలో ఏ రకంగా మీటింగ్లు వచ్చినా మీరు మీ విజువల్స్ చూడండి. నేను కూడా అక్కడ అగపడుతున్నా చూస్తున్నా కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షిని చెప్తున్నా. ఎందుకు అంటే మాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి హైదరాబాద్కి ఏం చేసినాం అనేది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఏం చేసినామని చెప్పేది. మేము చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు గోదావరి నీళ్ళతో పాటు, మెట్రో రైలుతో పాటు, ఔటర్ రింగ్ రోడ్తో పాటు, రాజీవ్ విమానాశ్రయంతో పాటు మేము చేసింది ఏదైనా అభివృద్ధి ఇంతవరకు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేది మేము చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అది ఎన్నికల క్షేత్రంలో చెప్పుకుంటాం. కానీ నువ్వు చేస్తున్న ఎత్తుగడ ఏంటంటే ఇద్దరం కబడ్డీ ఆడదాం అనుకొని చెప్పి మాకు గీత గీసి మీటర్లో మమ్మల్ని పెట్టి ఒక 10 మీటర్లలో నువ్వుండి ఊకనే వచ్చి మమ్మల్ని అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. యుద్ధంలో కొట్లాడితే ఇద్దరు కత్తులతోనే కొట్లాడు. మాకు రబ్బర్ కట్టేందుకు, నీకు మంచి కట్టేందుకు. ఇలా నువ్వు ఫ్లెక్సీలకు 50 రూపాయల అది నెలకు 50 రూపాయల హోర్డింగ్కు వాళ్ళు సబ్మిట్ చేయబోతున్నది. అది అంటే మాకు విపక్షాలకు సంబంధించిన ప్రచారం మేము చేసుకోవద్దా? మీరు అధికార మాకు దొరకట్లేరు సంగప్ప గారు. ఇది రెండో ప్రైవేట్. ఇప్పుడు అది ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రకాష్ యాడ్స్ ఉంది, ఇమేజ్ యాడ్స్ ఉంది. వీళ్ళకు మేము పర్టికులర్గా ఫోన్ చేసి చెప్పినామంటే సార్ మా దగ్గర ఫ్లెక్సీలు లేవు. వాళ్ళకున్నది ఏంటి? అవి ఆంధ్ర బేస్డ్ కంపెనీలు. పాపం హైదరాబాద్లో బతకాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండ కావాలి. మిగతా పార్టీలకు ఇవ్వద్దంటే పాపం బీజేపీలో కట్టెలతో పెట్టుకుంటున్నారు చివరికి రోడ్ల మీద. అంటే ప్రచారం నేను చేసుకునే హక్కు నన్ను ఎందుకు చేస్తున్నా? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇంకా వలసల కానీ ఆధారపడ్డామంటే నీ పార్టీ పటిష్టంగా లేదు అని చెప్పకనే చెప్తున్నట్టు. ఇది 1:5 ఉన్నారు నాకు క్యాండిడేట్. మీరు వలసలనేమో బలహీనపడినారు. ఆ వలసలు చూస్తుంటే మాకు గెలుపు వచ్చేసింది ఆల్రెడీ అంటున్నారు. మొన్న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయింది. మీరు ఎటు మర్చిపోయినారు సంగప్ప గారు? మాకాయ జాయిన్లు మీకు చెప్పట్లే, మాకు మేము ఎక్స్పోజ్ చేసుకోవట్లే. ఊరికే కండువాలు సెక్రటరీలో కూడా కప్పే ప్రయత్నం మేము చేస్తలే. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ఒక ఆలోచనతో ఉండే తెలంగాణ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతాని ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా. అది మా వైపు సానుకూలత పెరుగుతున్నది. కాకపోతే దొంగాట ఏమైందంటే మేము గెలిచే ప్రతి ప్లేస్ లో ఉమెన్ చేసిన పరిస్థితి ఉన్నది. మాకు అనుకూలంగా ఉండే ప్రతి ప్రాంతం కూడా మేము గెలిచినంత కూడా ఉమెన్ కి చేసి ఆరోపణ. వీళ్ళకి ఫ్లెక్సీలకు అవకాశం ఇస్తలేరు, చివరి క్యాండిడేట్ లో పెట్టుకోకుండా మీరు రిజర్వేషన్ చేసినారంటున్నారు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నట్టు, ఒకటి మేము గెలిచే చోట ఉమెన్కి ఇచ్చిరో లేకపోతే వాళ్ళకి ఇచ్చిరో వీళ్ళకి ఇచ్చిరో అట్లా డిక్లేర్ ఉంటుంది ఎక్కడన్నా. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక వార్డులో కానీ ఒక డివిజన్లో కానీ ఎక్కడైనా మేము గెలుస్తామని ఎవరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారా? అట్లుంటుందా? మేము గెలిచి ఏదో ఇప్పుడు సామర్థ్యం రాజకీయ ప్రతిపక్షాలు ఏంటంటే ఆడలేక మద్దతు ధర అన్నట్టు ఏదో ఒక ప్రధానికి కోటి కింద ఈకలు వీరుకుంటా ప్రతి దానికి రాజకీయం చేస్తూ మీ కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తారు, తెలుగుదేశం వచ్చారు, మా ఓట్ బ్యాంక్ మొత్తం డిలీట్ చేశారని చెప్పేసి. మీ ఓట్ బ్యాంక్ ప్రజల ముఖాల మీద రాసి ఉంటుంది ఎక్కడన్నా?
మా ఓట్లు టీడీపీ ఓట్లనే తీసేసారని చెప్పేసి ఒకటి చెప్తారు. ఇది అసలు ఇదేంది ఎంతవరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుగుతలేవు అంటే ఇదేమో అంటే ఎలక్షన్ కమిషన్ లేదా ఇది ఓన్లీ మేము డిక్లేర్ చేసుకున్నామా? ప్రధానికి కూడా అడ్డం పెట్టేసి ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇది తప్పు. ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది. ఇప్పుడు టైం అనేది అధికార పక్షానికైనా ప్రతిపక్షాలకైనా ఇండిపెండెంట్ నిలబడ్డానికైనా ప్రతి ఒక్కరికి అంతే సేమ్ టైం ఉంటుంది. ఇలా కొత్తగా ఎవరికో కొత్తగా ఏం లేదంట. అది ఎలక్షన్ డిక్లేర్ చేసింది. డీలిమిటేషన్ మాత్రము తప్పకుండా మజ్లిస్ యొక్క DLM చెప్పు చేతుల్లోనే మీరు చేసింది. మినిమం డీలిమిటేషన్ తోనే తెలిసిపోయింది మీరు ఎంత దొంగ పనులు చేసిండ్రని. దొంగ పనులే ఇవన్నీ. గెలుస్తామనే కాదు కదా, మజ్లిస్ గెలవాలి, మీరు గెలవాలి, వేరే పార్టీలో ఓటు గెలవాలి. మీ ఓటర్స్ వెతుకొచ్చి ఆ డివిజన్ ఎంత ఈ డివిజన్ వెతుకొచ్చి ఒక డివిజన్ తయారు చేసి మీకు ఇస్తే మీరు గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాం. అరే గెలవనే కూడా చేస్తున్నారు మీరు, గెలవనే కూడా చేస్తున్నారు. సందర్భ గారు ఒక విషయం ఒకటే ఒకటి చెప్పిన గతంలో కూడా సందర్భ గారు ఒక విషయం చెప్తున్నా. గతంలో కూడా రంగారెడ్డికి తెలుసు, మేము మనశ్శాంతిగా చెప్పుకోవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి డీలిమిటేషన్ చేసి జనరల్ ఎలక్షన్లో అసెంబ్లీని ఏ రకంగానైతే మజ్లిస్ చెప్పు చేతుల్లో చేసిండో అదే పరిస్థితి కేసీఆర్ ఈనాడు కూడా మజ్లిస్ చెప్పు చేతుల్లోనే చేస్తున్న డీలిమిటేషన్. మీరు మజ్లిస్ చేతుల్లో అన్నాను ఒక నిమిషం ప్లీజ్. 2014లో మాకు నిజంగా కూడా తెలంగాణ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి మాకు నిజంగా గ్రిప్ లేదని చెప్పి మేము ప్రత్యక్షంగా ఒప్పుకున్నాం. ఇప్పటికి 100 సార్లు ఒప్పుకుని ఇప్పుడు ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధి అనుకోండి, గౌరవ ముఖ్యమంత్రి ఉన్న నమ్మకం అనుకోండి, అందరూ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ మలుతురు. మీ భయపడి ఇదంతా ఏదో ఒకటి డీలిమిటేట్ చేసిరని అదని ఇదని చెప్తున్నారు. అబద్ధాలు కాదు. వలసలు అనేది ప్రభుత్వం మీద నమ్మకంతో అభివృద్ధితో వస్తుంది తప్ప వలసలు ఎవరు ప్రోత్సహిస్తలేరు. కమిషన్ ఉందా ఈడ అసలు? ఎందుకు లేదు? రంగారెడ్డి గారు, గౌతమ్ పాలరెడ్డి గారు, అదంకి దయాకర్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.